హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ డిస్కస్ చేద్దాం. అది ఏమిటంటే డిస్హానెస్ట్ డీలర్, నిజాయితీ లేని దుకాణదారుడు. సో అంటే ఏంటంటే ఇక్కడ ఒక దుకాణదారుడు తను కొన్న వెలకే మనకి అమ్ముతున్నానని చెప్తాడు. సో అంటే ఏం ప్రాఫిట్ లేకుండా తను కొన్న వెలకి మనకు అమ్ముతున్నానని చెప్పి మనకు అమ్ముతాడు, కానీ అతనికి ప్రాఫిట్ వస్తుంది. సో అతను ఏం చేస్తాడంటే మనకి 1 కిలో అమ్ముతున్నానని చెప్పి 1 కిలో ఇవ్వకుండా లెస్ వెయిట్ ఇస్తాడు. అంటే 900 గ్రామ్స్ ఇవ్వడం కానీ 800 గ్రామ్స్ ఇవ్వడం కానీ చేస్తే సో ఇండైరెక్ట్గా అతనికి ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ని ఎగ్జామ్లో ఇచ్చే వాటిని ఇప్పుడు చూద్దాం మనం. ఇది చూసినట్లయితే ఏ డిస్హానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ 900 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ పర్సెంట్? అంటే ఒక డిస్హానెస్ట్ డీలర్ అనేవాడు అతను కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నానని చెప్పాడు, బట్ 1 kgకి బదులుగా 900 గ్రాములు ఇచ్చినట్లయితే అతని యొక్క లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అతను అమ్మింది 900, అతను ఇచ్చింది 900 గ్రామ్స్, బట్ అతను ఇచ్చానని చెప్పింది 1000 గ్రామ్స్. 1 kg ఇస్తానని చెప్పి దానికి బదులుగా 900 గ్రామ్సే ఇస్తున్నాడు. అంటే అతనికి ఇండైరెక్ట్గా ప్రాఫిట్ 100 గ్రామ్స్ ఉంటుంది, అంతే కదా. అతను 1 కిలో తను కొన్న వెలకే మనకి ఇస్తున్నానని చెప్తున్నాడు, కానీ మనకి 1 కిలో ఇవ్వకుండా 900 గ్రామ్స్ ఫాల్స్ వెయిట్ యూజ్ చేసి మనకి ఇస్తున్నాడు. అంటే 900 గ్రామ్సే మనకి ఇస్తున్నాడు. సో అతని లాభం ఎంత? 100 గ్రామ్స్. అతని లాభ శాతం ఎంత అంటే 100 గ్రామ్స్ అనేది 1000తో కంపేర్ చేస్తే 10% అని చెప్పి ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మనం ఈ 1000తో 1 కిలోతో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే మనకి 1 కిలో ఇవ్వలేదు అతను, మనకి ఇచ్చింది 900 గ్రామ్సే కదా. సో మనకి ఇచ్చిన వెయిట్తోనే కంపేర్ చేయాలి ఈ 100 గ్రామ్స్ అనేది. సో 100 గ్రామ్స్ డివైడెడ్ బై 900 గ్రామ్స్ ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. సో 2 zeros క్యాన్సిల్, 1/9 ఇంటూ 100. 1/9 అనేది మనం ఫ్రాక్షన్స్లో ఆల్రెడీ చూసాం. డినామినేటర్లో 9 ఉంటే 11 మల్టిపుల్స్ వస్తాయి. ఎన్ని 11s వస్తాయంటే న్యూమరేటర్లో ఎంత ఉందో అన్ని 11s వస్తాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 11 వస్తుంది. 11.11% ప్రాఫిట్ అని చెప్పొచ్చు. అంటే 100 గ్రామ్స్ తక్కువ ఇస్తే అతను 10% కాకుండా, ఎందుకు 10% కాదంటే మనం ఈ 1000 గ్రామ్స్ మీద 1 కిలో మీద క్యాలిక్యులేట్ చేయకూడదు. మనకి ఏదైతే ఇచ్చాడో ఫాల్స్ వెయిట్ దాని మీద క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది చెప్పాలి. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఏ డిస్హానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఏ రాంగ్ వెయిట్ ఆఫ్ 750 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. వాట్ ఈజ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో ఇక్కడ కూడా 1 kg ఇస్తానని చెప్పి మనకి తక్కువ ఇస్తున్నాడు అంట. ఎంత ఇస్తున్నాడు? 750 గ్రామ్స్ మాత్రమే ఇస్తున్నాడు. యాక్చువల్గా ఇవ్వాల్సింది 1 kg 1000 గ్రామ్స్ ఇవ్వాలి. ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత తక్కువ ఇస్తున్నాడు? మనకి 250 గ్రామ్స్ తక్కువ ఇస్తున్నాడు. ఈ 250 గ్రామ్స్ని ఫాల్స్ వెయిట్తో కంపేర్ చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వచ్చేస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి ఫాల్స్ వెయిట్తోనే కంపేర్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి ఇచ్చింది ఇదే కదా. అతను కేజీ ఇస్తున్నానని చెప్పాడు, కానీ మనకి ఇచ్చింది మాత్రం 750 గ్రామ్స్ తక్కువ ఇస్తున్నాడు. సో దీంతో కంపేర్ చేసి అతని యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 0 0 క్యాన్సిల్, 25 1s 25 3s, 1/3 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 33.33% ప్రాఫిట్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అంటే కన్క్లూజన్ ఏంటంటే ఎవరైనా దుకాణదారుడు కాస్ట్ ప్రైస్కి ఇస్తున్నానని చెప్పి ఫాల్స్ వెయిట్ యూజ్ చేసి మనకి అమ్మితే కనుక అతనికి వచ్చే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆ ఫాల్స్ వెయిట్ యాక్చువల్ వెయిట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూసి ఆ డిఫరెన్స్ని ఈ ఫాల్స్ వెయిట్తో కంపేర్ చేసి పర్సంటేజ్ చెప్పడమే. అంటే మనకి ఎన్ని గ్రామ్స్ తక్కువ ఇస్తున్నాడో దాన్ని యాక్చువల్గా ఎంత ఇస్తున్నాడో దాంతో కంపేర్ చేసి, అంటే ఆ ఫాల్స్ వెయిట్తో కంపేర్ చేసి ఆ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంతేగాని ఇక్కడ యాక్చువల్ వెయిట్ వేస్తే మాత్రం అది రాంగ్ అవుతుంది. ఆల్వేస్ ఫాల్స్ వెయిట్, ఎందుకంటే మనకి ఇచ్చేది ఇదే కదా, ఈ 750 గ్రామ్స్ ఇస్తున్నాడు, దీంతో కంపేర్ చేసి అతని యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ డిస్హానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ 1100 గ్రామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1500 గ్రామ్స్. దెన్ వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో ఇది చూస్తే 1100 గ్రామ్స్ ఇస్తున్నాడు అంట. సో 1100 గ్రామ్స్ ఇస్తే మనకి 1 kg కంటే ఎక్కువ ఇస్తున్నాడు కదా, అంటే అతను డిస్హానెస్ట్ ఎలా అవుతాడు? మోర్ హానెస్ట్ అనుకుంటే రాంగ్, ఎందుకంటే 1500 గ్రామ్స్ బదులుగా 1100 గ్రామ్స్ ఇస్తున్నాడు. మనకి 1500 గ్రామ్స్ అంటే 1.5 kg ఇస్తానని చెప్పి 1.5 kgకి కాస్ట్ ప్రైస్ అతనికి ఎంత పడిందో మనకి అంతకే ఇచ్చేస్తానని చెప్పి 1.5 kg ఇవ్వకుండా 1500 గ్రామ్స్ ఇవ్వకుండా 1100 గ్రామ్సే ఇస్తున్నాడు. సో అంటే డైరెక్ట్గా అతనికి ప్రాఫిట్ ఉంది కదా, ఎంత? 400 గ్రామ్స్ తక్కువ ఇస్తున్నాడు మనకి యాక్చువల్గా అతను ఇస్తానన్నది 1500 గ్రామ్స్, కానీ మనకి ఇచ్చేది యాక్చువల్గా 1100 గ్రామ్స్. సో ఎన్ని గ్రామ్స్ తక్కువ ఉంది? 400 గ్రామ్స్ తక్కువ ఉంది.
అంటే అతని యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, ఈ 400 గ్రామ్స్ అతని ప్రాఫిట్ కదా, మనకి ఇచ్చింది ఎంత 1100 గ్రామ్స్, దీంతో కంపేర్ చేసి చెప్పాలి. 1100 ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 4/11 ఇంటూ 100. 4/11 అంటే మనం ఆల్రెడీ ఫ్రాక్షన్స్లో చూసాం, డినామినేటర్లో 11 ఉంటే ఆల్వేస్ 9 మల్టిపుల్స్ వస్తాయి. ఎన్ని 9s వస్తాయంటే న్యూమరేటర్లో ఎంత ఉందో అన్ని 9s, 4 ఇంటూ 9 36. సో 36.36% ప్రాఫిట్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూస్తే, సో ఇప్పుడు చూసే మోడల్లో ఏంటంటే ఇక్కడ కూడా డిసానెస్ట్ డీలరే రాంగ్ వెయిట్కి, అంటే ఒక వెయిట్ మనకి ఇస్తానని చెప్పి ఆ వెయిట్ ఇవ్వకుండా రాంగ్ వెయిటే మనకి ఇస్తాడు. సో అలా ఇస్తే కనుక ప్రాఫిట్ పర్సంటేజ్, అతని యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చూడబోయే మోడల్ ఏంటంటే ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేస్తాడు మనకి, అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ ఎంత అని అడిగితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూస్తే, ఏ డిసానెస్ట్ డీలర్ ప్రొఫెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ గాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% బై యూజింగ్ ఏ రాంగ్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఫైండ్ ద వెయిట్ యూజ్డ్ బై హిమ్. అంటే ఏమంటున్నాడంటే ఒక డిసానెస్ట్ డీలర్ అనేవాడు కాస్ట్ ప్రైస్కి అమ్ముతానని చెప్పినప్పటికీ అతనికి 25% ప్రాఫిట్ వచ్చిందంట. ఎందుకంటే అతను రాంగ్ వెయిట్ యూజ్ చేశాడు, 1 kgకి బదులుగా రాంగ్ వెయిట్ యూజ్ చేయడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వచ్చిందంట. అలా అయితే కనుక అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ ఎంత అంటే 1 kg బదులుగా అతను ఎంత రాంగ్ వెయిట్ యూజ్ చేస్తే అతనికి ఆ 25% ప్రాఫిట్ వచ్చిందని అడుగుతున్నాడు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో 1 kg యూజ్ చేయాలి, 1 kg ఇవ్వాలి మనకి, బట్ రాంగ్ వెయిట్ యూజ్ చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది అన్నాడు, 25. సో 25 డివైడెడ్ బై 100 ప్లస్ దిస్ 25, 125 ఇంటూ 100 చేస్తే మనకి అతను ఎంత పర్సెంటేజ్ తక్కువ వెయిట్ యూజ్ చేశాడో వస్తుంది మనకి. దీనికి లెస్ వెయిట్ అంటే ఈ పర్సెంటేజ్ లెస్ వెయిట్ యూజ్ చేసినట్టు. మనకి ఒరిజినల్ వెయిట్ నుంచి ఈ పర్సెంటేజ్ని తీసేస్తే అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం 25/125 ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే, మనం ఇంతకుముందు పర్సంటేజెస్లో చూసినట్లు ఏకి బి కంటే 25% ఎక్కువ మార్క్స్ వస్తే బీకి ఏ కంటే ఎంత పర్సంటేజ్ మార్క్స్ తక్కువ వచ్చాయి అని అడిగితే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసాం, ఈ రకంగా ఫైండ్ అవుట్ చేసాం. సో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయడం ద్వారా మనకి ఎంత పర్సంటేజ్ వెయిట్ తక్కువ అనేది వస్తుంది. సో ఈ పర్సంటేజ్ని మనకి ఇచ్చిన వెయిట్లోంచి తీసేస్తే అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ 25 1s 25 5s, 1/5 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 20%. అంటే 20% లెస్ వెయిట్ యూజ్ చేశాడు అతను. 20% లెస్ వెయిట్ యూజ్ చేయడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది. సో 1 kg ఇవ్వాల్సింది 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన దానికి బదులుగా 20% ఆఫ్ దిస్ 1000 గ్రామ్స్ లెస్ ఇచ్చాడు మనకి. సో 20% ఆఫ్ 1000 అంటే 200 గ్రామ్స్ తక్కువ ఇచ్చాడు, అంటే 800 గ్రామ్స్ మాత్రమే ఇచ్చాడు. ఈ 800 గ్రామ్స్ ఇవ్వడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకసారి మళ్ళీ చూస్తే దీన్ని మనం అతనికి ఎంత పర్సెంటేజ్ అయితే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ డివైడెడ్ బై 100 ప్లస్ దట్ ప్రాఫిట్ ఇంటూ 100 చేస్తే ఎంత పర్సెంటేజ్ వెయిట్ తక్కువ ఇస్తున్నాడో తెలుస్తుంది. సో ఒరిజినల్ వెయిట్ నుంచి ఆ పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ని తీసేస్తే అతను ఇచ్చిన వెయిట్ అనేది, ఆ రాంగ్ వెయిట్ అనేది మనకు తెలుస్తుంది. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే, ఏ డిసానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ గాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 50% బై యూజింగ్ ఎ రాంగ్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఫైండ్ ద వెయిట్ యూజ్డ్ బై హిమ్. అంటే ఏమంటున్నాడంటే డిసానెస్ట్ డీలర్ అనేవాడు కాస్ట్ ప్రైస్కే అమ్ముతున్నానని చెప్తున్నాడు, కానీ అతనికి 50% ప్రాఫిట్ వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే అతను రాంగ్ వెయిట్ యూజ్ చేశాడట. ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg, 1 kg బదులుగా రాంగ్ వెయిట్ యూజ్ చేయడం వల్ల అతనికి 50% ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ అతనికి 1 kg యూజ్ చేయాల్సింది రాంగ్ వెయిట్ యూజ్ చేయడం వల్ల, అంటే సమ్ రాంగ్ వెయిట్ యూజ్ చేశాడు, ఆ రాంగ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలా యూజ్ చేయడం వల్ల అతనికి 50% ప్రాఫిట్ వచ్చిందంట. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అతను ఎంత పర్సంటేజ్ లెస్ వెయిట్ యూజ్ చేశాడు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, అతనికి 50% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 50 డివైడెడ్ బై 150 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 5 1s 5 3s దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 100 దట్ మీన్స్ 33.33% లెస్ వెయిట్ యూజ్ చేశాడు. సో అంటే అతను ఎంత పర్సంటేజ్ లెస్ వెయిట్ యూజ్ చేశాడో వచ్చింది మనకి. అతను యూజ్ చేయాల్సిన వెయిట్ 1 kg 1000 గ్రామ్స్ కాబట్టి అందులోంచి ఈ పర్సంటేజ్ ఆఫ్ వెయిట్ని తీసేస్తే అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ ఎంత అనేది మనకు వస్తుంది. సో 1000 గ్రామ్స్ మైనస్ 33.33% ఆఫ్ 1000 గ్రామ్స్. 33.33% ఆఫ్ 1000 గ్రామ్స్ అంటే 333.3 గ్రామ్స్. ఈ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, 1000 నుంచి ఈజీగా ఎలా చేయొచ్చు అంటే 1000 నుంచి ఫస్ట్ 300 తీస్తే 700, 700 నుంచి 30 తీస్తే 670, 670 నుంచి 3 తీస్తే
667 నుంచి 0.3 తీస్తే 66.7. సో ఇన్ని గ్రామ్స్ యూజ్ చేశాడు అతను. 1 కిలోకి బదులుగా 666.7 గ్రామ్స్ యూజ్ చేయడం వల్ల అతనికి 50% ప్రాఫిట్ వచ్చింది. ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే, ఏ డిసానెస్ట్ డీలర్ ప్రొసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ గాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% బై యూజింగ్ ఏ రాంగ్ వెయిట్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 kgs. ఫైండ్ ద వెయిట్ యూజ్డ్ బై హిమ్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ కూడా అతను కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నానని చెప్పాడు, బట్ 25% ప్రాఫిట్ వచ్చిందంట. అతడు రాంగ్ వెయిట్ యూజ్ చేయడం వల్ల 2 kgsకి బదులుగా రాంగ్ వెయిట్ యూజ్ చేయడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. సో ఇక్కడ యాక్చువల్ వెయిట్ ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే 1 kg, ఇక్కడ 2 kg అన్నాడు, అంటే 2000 గ్రామ్స్. 2000 గ్రామ్స్ బదులుగా అతను లెస్ వెయిట్ యూజ్ చేయడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. అలా అయితే అతను యూజ్ చేసిన రాంగ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. 25 డివైడెడ్ బై 125 ఇంటూ 100 చేస్తే అతను ఎంత పర్సంటేజ్ లెస్ వెయిట్ యూజ్ చేసాడో తెలుస్తుంది. 25 1s 25 5s, 1/5 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 20% లెస్ వెయిట్ యూజ్ చేశాడు. 20% లెస్ వెయిట్ ఎందులో? 2000 గ్రామ్స్లో. ఈసారి 2 kgకి బదులుగా అన్నాడు కదా. సో ఈ 2000 గ్రామ్స్లో 20% ఎంతో చూస్తే 2000 మైనస్ 20% ఆఫ్ 2000 గ్రామ్స్. సో 10% వచ్చి 2000/10 200 గ్రామ్స్. 20% అంటే 200 ఇంటూ 2 400 గ్రామ్స్. దట్ ఈక్వల్ టు 2000 మైనస్ 400 ఇస్ 1600 గ్రామ్స్. అంటే అతను 2 kgsకి బదులుగా 1600 గ్రామ్స్ వెయిట్ ఇవ్వడం వల్ల అతనికి 25% ప్రాఫిట్ వచ్చిందంట. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే కన్క్లూజన్ ఏంటంటే, ఎంత పర్సంటేజ్ అతనికి ప్రాఫిట్ వచ్చిందన్నాడో ఆ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ప్లస్ ఆ పర్సంటేజ్ ఇంటూ 100 చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ లెస్ వెయిట్ ఇస్తున్నాడో తెలుస్తుంది. ఇది లెస్ ఇస్తున్నాడు కాబట్టి యాక్చువల్ వెయిట్లోంచి దీన్ని తగ్గిస్తే అతను ఇచ్చిన వెయిట్ అనేది మనకు వస్తుంది. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, ఏ డిసానెస్ట్ డీలర్ చీట్స్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 10% వైల్ బయింగ్ ద గూడ్స్ అండ్ సెల్లింగ్ ద గూడ్స్, దెన్ ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే డిసానెస్ట్ డీలర్ అనేవాడు కొనేటప్పుడు అమ్మేటప్పుడు కూడా 10% చీటింగ్ చేస్తున్నాడంట. అలా అయితే అతనికి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో చాలా ఈజీ. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు కొనేటప్పుడు 10% చీటింగ్ చేస్తున్నాడంట, అమ్మేటప్పుడు 10% చీటింగ్ చేస్తున్నాడంట. అంటే ఓవరాల్గా అతను చీటింగ్ చేసింది 20%. సో 20% ప్రాఫిట్ వస్తుందంటే ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే చూడండి, సో ఇనీషియల్ది 100% అనుకుంటే దీని మీద 10% చీటింగ్, కొనేటప్పుడు 10% చీటింగ్ చేశాడు కదా. 10% ఆఫ్ 100, సో 10% ఆఫ్ 100 అంటే 10. సో అతనికి వచ్చింది 110. ఇప్పుడు కొనడం అయిపోయింది, దీని మీద మళ్ళీ చీటింగ్ చేస్తున్నాడు అమ్మేటప్పుడు. అంటే 110లో 10% కదా. 10% ఆఫ్ 110 ఎంత? 110/10 11, దట్ ఈక్వల్ టు 121. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ వస్తే 21% ఎక్కువ ఉంది. అంటే అతని ప్రాఫిట్ 21%, అంతేగాని 20% కాదు. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి ఇంత ప్రొసీజర్ కూడా అవసరం లేకుండా ఇంకా ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనకి సేమ్ పర్సంటేజ్ చీటింగ్ చేస్తున్నాను అన్నాడు కాబట్టి 10% చీటింగ్ అన్నాడు. సో ఓవరాల్ ప్రాఫిట్ 10 ప్లస్ కొనేటప్పుడు 10 ప్లస్ అమ్మేటప్పుడు 10 ప్లస్ ఎక్స్ట్రా ఏంటంటే 1.0, 10 కాబట్టి 1.0 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 21%. సపోజ్ అతను కొనేటప్పుడు 20%, అమ్మేటప్పుడు 20% చీటింగ్ చేస్తున్నాడు అని ఇచ్చుంటే కనుక, సో 20 ఇచ్చాడు కాబట్టి 20 ప్లస్ 20 ప్లస్ 2.0 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 20 20 40 ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ 4 దట్ ఈ 44%. సపోజ్ అతను కొనేటప్పుడు 13%, అమ్మేటప్పుడు 13% చీటింగ్ చేస్తున్నాడు అని ఇచ్చుంటే కనుక 13 కాబట్టి 13 ప్లస్ 1.3 హోల్ స్క్వేర్. సో 13 ప్లస్ 13 ఈజ్ 26 అండ్ 1.3 స్క్వేర్ అంటే 1.69. సో 26 ప్లస్ 1.69 ఈజ్ 27.69% అతనికి వచ్చిన ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సేమ్ పర్సంటేజ్ని వరుసగా ఇంక్రీజ్ చేస్తే ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత వస్తుంది అనేది మనం పర్సంటేజ్లో చూసాం. అదేవిధంగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే కొనేటప్పుడు అమ్మేటప్పుడు సేమ్ పర్సంటేజ్ చీటింగ్ చేస్తే సేమ్ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది కదా అతనికి. అంటే సేమ్ పర్సంటేజ్ 2 times ఇంక్రీజ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం అప్లై చేసాం. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కాకుండా సేమ్ పర్సంటేజ్ కాకుండా కొనేటప్పుడు 20%, అమ్మేటప్పుడు 30% అని ఇస్తే, అంటే ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఏ డిసానెస్ట్ డీలర్ చీట్స్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 20% వైల్ బయింగ్ ద గూడ్స్ అండ్ 30% వైల్ సెల్లింగ్ ద గూడ్స్, దెన్ ఫైండ్ హిస్ ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే కొనేటప్పుడు 20% చీటింగ్ చేశాడంట, 30%. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇనీషియల్ 100, 20% ఆఫ్ 100 ఈజ్ 20 కాబట్టి 120. నెక్స్ట్ మళ్ళీ అమ్మేటప్పుడు 30% చీటింగ్ చేశాడని చెప్తున్నాడు. 30% ఆఫ్ 120 కదా, దీని మీద చూడాలి కదా.
సో 30% ఆఫ్ 120 అంటే 10% ఈజ్ 12, 30% ఈజ్ 12 into 3 36, టోటల్ 156. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? 56% ఇంక్రీజ్ అయింది కదా. సో అతనికి వచ్చిన ప్రాఫిట్ 56%. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంకా ఫర్దర్ మోడల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.